ఒక కప్ప, పెద్ద కప్ప ఓ బావిలో ఉంది. ఆ బావిలో ఉన్న కప్పని ఎవడు గౌరవించట్లేదు. సీనియరు దాని మాట ఎవడు వింటలే. ఈ బుద్ధి లేని కప్ప వయసు పెరిగింది కానీ దీనికి సిగ్గు లేక అది బయటికి వెళ్ళి, అంటే పార్టీ కుక్కలకి ఇది అమ్మా, మా పార్టీ గొప్ప, మా పార్టీ నాయుడు గొప్ప అనుకునే పార్టీ కుక్కలు, కులం కుక్కలకి ఈ స్టోరీ. ఈ పెద్ద కప్ప బయటికి వెళ్ళి ఓ పాము ఉంది, అది ఓల్డ్ పావే. ఈ మొసల్దే మాట్లాడుకున్నాయి. నువ్వు ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా అంటే, ఫుడ్ లేదండి, చాలా రోజులు లేదు. నీకు ఎంత కావాలితే అంత ఫుడ్ నేను ఇప్పిస్తాను, నువ్వురా అంది. అంటే దీన్ని తీసుకెళ్ళి, దీనికి మరి ఫుడ్ రోజు దొరకడం ముఖ్యం కదా, అందుకని దీని వెనకాలే వెళ్ళింది. వెళ్ళాక నేను ఎక్కడ ఉన్నది అందులో ఉండని చూపించింది. మరి ఇవాళ ఫుడ్ అంది. ఈడు అసలు నా మాట వింటలేడు, ఈయన్ని మింగాయి అని చెప్పింది. తినేసి మరి నెక్స్ట్ డే ఈయన మింగాయి, ఆ నెక్స్ట్ డే ఈయన మింగాయి. అలా రోజుకి ఒకరిని చూపించడం. ఈ పాము తిని తిని బాగా బలిసింది. మొత్తం అక్కడ కప్పలు ఖాళీ అయిపోయినాయి. కప్పలు ఖాళీ అయిపోయాక ఇవాళ అంది, ఇంకెవరు లేరుగా, మా ఫ్యామిలీ ఒకటే ఉంది, నువ్వు వెళ్ళిపోను. ఎందుకు వెళ్తాను అంది. వాళ్ళ ఫ్యామిలీలో తినేసింది. ఇంకా ఆఖరి రోజు ఇవాళ ఫుడ్ అంది, ఇంకెవరు లేరుగా అంది. నువ్వు ఉన్నావుగా అని మింగేసింది. అలా పుట్టిందే పాకిస్తాన్, అలా పుట్టిందే బంగ్లాదేశ్. అలాగే మిగిలిన భారతదేశాన్ని చేయాలని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నాన్న. వాళ్ళకి మతం అనే లక్ష్యం ఉంది.